అమెరికా సైనిక దాడిని 3 నెలలు తట్టుకుని నిలబడ్డామన్న ఇరాన్ పాలకుల సంతోషం ఎంతో కాలం నిలిచేలా లేదు. అమెరికాతో తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరి యుద్ధం ముగింపు దశకు చేరగా ఇరాన్ పాలకులకు అసలు సమస్య ఇప్పుడే మొదలైందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు సంప్రదాయవాదులు మాత్రం చర్చలను వ్యతిరేకిస్తూ మళ్లీ ఆయుధాలు తయారు చేయాలని ఒత్తిడి చేయడం సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీకి తలనొప్పిగా మారింది. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిన వెంటనే ఇరాన్ పాలకులకు అసలైన పరీక్ష ఎదురు కాబోతోందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషించారు. ఏళ్ల తరబడి ఆంక్షలతో నలిగిపోయిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఈ 3 నెలల యుద్ధంతో పూర్తిగా చిన్నాభిన్నమైంది. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకగా నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరింది. అమెరికా ఆంక్షల్ని సడలించి విదేశాల్లో స్తంభించిన ఇరాన్ నిధుల్ని విడుదల చేస్తే ఆ సొమ్మును బ్యాంకుల బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి, కూలిపోయిన పరిశ్రమల పునర్నిర్మాణానికి ఉపయోగించాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాజీవన ప్రమాణాలు మెరుగుపరచకపోతే గత జనవరిలో జరిగిన ప్రజా నిరసనల కంటే పెద్ద తిరుగుబాటు వచ్చే ప్రమాదముందని ఇరాన్ ఉన్నతాధికారులే అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. మరోవైపు ఇరాన్ ప్రభుత్వ నిర్ణయాలపై దేశంలోని కరుడుగట్టిన సంప్రదాయవాద వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. యుద్ధం తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. తమ నాయకుడిని పొట్టనబెట్టుకున్న శత్రువుతో చేతులు కలపడం ఏంటని వారు సొంత ప్రభుత్వంపైనే తిరగబడుతున్నారు. శత్రువుతో ఒప్పందం కుదుర్చుకుంటారా? ఖమేనీ ప్రాణత్యాగానికి ప్రతీకారం తీర్చుకోరా? హంతకులతో చేతులు ఎలా కలుపుతారు అంటూ రెవల్యూషనరీ గార్డ్స్ పరిధిలోని బాసిజ్ సాయుధ మిలీషియా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందం ద్వారా లభించే నిధుల్ని ప్రజల కోసం కాకుండా ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికే వాడాలని ఈ వర్గాలు ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించేది సామాన్యులైనా, సంప్రదాయవాదులైనా వారిని ఉక్కుపాదంతో అణచివేయడానికి ఇరాన్ పాలకులు సిద్ధంగా ఉన్నారని అంతర్జాతీయ నిపుణులు తెలిపారు. ఇరాన్ ప్రజల ఆకలి మంటల్ని, తిరుగుబాటును చల్లార్చడం సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీకి అంత సులువు కాదు. రాబోయే 60 రోజుల వ్యవధిలో అమెరికాతో జరిగే పూర్తిస్థాయి అణుచర్చలు సఫలమై ఆంక్షలు పూర్తిగా తొలగిపోతేనే ఇరాన్ పాలకులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. లేదంటే ఇరాన్ మరో అంతర్గత విప్లవానికి వేదిక కాక తప్పదు.